ఇప్పుడు అరిసెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి ముందుగా కావాల్సిన పదార్థాలు: బియ్యపిండి, బెల్లం, నువ్వులు, యాలకుల పొడి, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. దీనికి నేను ఈ బియ్యపిండిని ముందుగా మీరు ఒక నైట్ అంతా నానబెట్టి పెట్టుకోవాలి. నైట్ అంతా నానిన తర్వాత దానిని మిషన్కి పట్టించిన తర్వాత ఇలా పొడిగా అవుతుంది, పిండి అవుతుంది కదా. దీనిని మనం అరిసెలకి ఉపయోగించుకోవాలి. ఇది తడిపిండి, పొడి పిండి ఉపయోగించకూడదు. ఇది కొలత ప్రకారం 1 కిలో బియ్యంకి 3/4 కిలో బెల్లం పడుతుంది. 2 కిలోల బియ్యానికి 1.5 కిలో బెల్లం పడుతుంది. ఇక్కడ నేను 4 కిలోలు తీసుకున్నాను. 4 కిలోలకి బెల్లము 3 కిలోలు పడుతుంది. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూద్దాం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. గ్లాస్ వాటర్ పోసుకొని మనం ముందుగా తురిమి పెట్టుకున్నాం కదా బెల్లం, ఆ బెల్లాన్ని వేసి బెల్లం అంతా పూర్తిగా కరిగేటట్టు తిప్పుతూ ఉండాలి. ఈ విధంగా బెల్లం అంతా వేసుకోవాలి. ఈ బెల్లం అంతా పూర్తిగా కరిగిందాక తిప్పుతూ ఉండాలి. ఈ విధంగా తిప్పుతూ ఉంటే బెల్లం కరుగుతూ ఉంటుంది. బెల్లం పూర్తిగా కరిగిందాక ఉంటే సరిపోతుంది. ఎందుకంటే దీంట్లో ఏమైనా నలకలు చెత్త ఉన్న బెల్లంలో మనం వడగట్టినప్పుడు వచ్చేస్తాయి. కాబట్టి ముందుగా మనం ఇలా వడగట్టుకోవడానికి ఈ బెల్లాన్ని జస్ట్ కరిగించుకుంటాం అంతేను. ఇక్కడ నేను 4 కిలోలు చేస్తున్నాను కాబట్టి 3 కిలోలు బెల్లం పడింది కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. ఈ విధంగా మొత్తం బెల్లం మొత్తం కరిగిపోయి ఇలా వచ్చింది కదా. దీనిని ఇప్పుడు మనం వడగట్టుకుందాం. ఈ విధంగా వడగట్టుకోవాలి. దాంట్లో ఏమన్నా చెత్త ఏమన్నా ఉంటే బయటకు వచ్చేస్తుంది. బెల్లం మొత్తం వేసిన తర్వాత మనకి చెత్త ఇలా వస్తుంది. అందుకని చెప్పి మనం బెల్లం ముందుగా వడగట్టి పెట్టుకోవాలి. ఈ బెల్లం పాకాన్ని వడగట్టేసి ఇలా వేరొక గిన్నెలో తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పాకం పట్టుకుందాం. ఇది పాకం వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఈ విధంగా కలబెట్టుకుంటూ
పాకం వస్తుందో రాలేదో చూసుకుంటూ ఉండాలి. అరిసెల పాకం వచ్చేదాకా మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి. పాకం తొందరగా వచ్చేస్తుంది. పాకం ఎలా వచ్చిందో తెలుసుకోవాలంటే కొంచెం ఈ విధంగా ఒక ప్లేట్లో వాటర్ పోసుకొని దాంట్లో కొంచెం పాకాన్ని వేసి కానీ చూస్తూ ఉన్నట్లయితే మీకు అర్థమైపోతుంది. ఇలా చేతికి అంటుకున్నట్లయితే, పళ్ళానికి చేతికి అంటుకున్నట్లయితే పాకం రానట్టు. ఈ విధంగా పాకం ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు పాకం వచ్చింది కదా, దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు, ఇక్కడ నేను 3 కిలోలకి నువ్వులు 1/2 కిలో తీసుకున్నాను. యాలకుల పొడి, ఈ విధంగా కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ బాగా తిప్పుకుంటూ ఉండాలి. పిండి మొత్తం కలియబెట్టిన తర్వాత ఈ విధంగా వస్తుంది. దీనిని చలివిడి కూడా అని అంటారు. ఇప్పుడు దీంతో మనం అరిసెలు తయారు చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద బాండిలి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఒక ప్లాస్టిక్ పేపర్ తీసుకొని దాని మీద ఇలా చిన్న ఉండలుగా తీసుకొని ఇలా అరిసెల్లాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఆ ఒత్తుకున్నవి ఒక్కొక్కటిగా తీసి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ కలర్ ఈ విధంగా వస్తే సరిపోతుంది. దీనిని ఒత్తి అరిసెలు ఒత్తే పీట మీద వేసుకొని ఎక్స్ట్రా ఆయిల్ అంతా తీసేసుకోవాలి. తీసేసుకొని ఈ విధంగా వేసుకుంటే అరిసెలు రెడీ అయిపోయినట్లే. చూసారు కదా, ఎంతో రుచిగా ఉండే అరిసెలు రెడీ అయిపోయాయి. ఈ వంట కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి.